ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. 6వ సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. కర్నూలు నుండి హైదరాబాద్. కర్నూలు నుండి హైదరాబాదుకు 2-3 సార్లు బదిలీ చేస్తామని ఆఫీస్ వారు చెప్పినా కానీ పత్రిగారు సదానంద యోగి గారిని విడిచిపోవడానికి ఇష్టపడలేదు. ఎవరైనా పెద్ద సిటీకి వెళ్ళమంటే వెంటనే సరే అంటారు. కానీ ఈయనేమో గురువు దగ్గర ఉండాలని, గురు సాంగత్యాన్ని వదులుకోకూడదని, హైదరాబాద్ తన సొంత ప్రదేశం అయినా కానీ ఒప్పుకోలేదు. సదానంద యోగి గారిని సమాధి చేసి వచ్చిన తరువాత కొంత మౌనంగానే ఉన్నారు. పిల్లలతో ఎప్పటిలా ఆడుకుంటూ ఉన్నా కానీ ఆ తేడా నేను తెలుసుకోగలను. ఈసారి మరలా బదిలీకి అవకాశం ఇవ్వగా ఒప్పుకున్నారు. 8 ఏళ్ల తరువాత 1983లో కర్నూలు నుండి హైదరాబాద్కు వచ్చాను. చాలా ఆనందాన్ని పొందాను. అత్తగారిల్లు, దగ్గరలోనే అమ్మగారిల్లు, చిన్నప్పటి స్నేహితులు అందరినీ కలుసుకోవడం, వారి రాకపోకలు సంతోషాన్నిచ్చింది. హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు వచ్చాక క్యాంపులు చాలా తక్కువగా ఉండేవి. రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు. కర్నూలులో ఎస్పీఓగా ఉంటే ఇక్కడ ఎగ్రనమిస్ట్గా పదోన్నతితో వచ్చారు. ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చిన అత్తగారింట్లో కొంత ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయి. ఇద్దరూ చిన్నపిల్లలు. అత్తగారి వైపు నుంచి అనుకూలత తక్కువగా ఉండేది. ఎంతో సర్దుకొని పోవాలి. వారు ఆయన ముందు ఒకలాగా, వారు లేనప్పుడు మరోలాగా నాతో ఉండేవారు. పత్రిగారికి టిఫిన్ బాక్స్ ఇచ్చి వారు భోంచేసి గిన్నెలు కడిగిపెట్టి దగ్గరలో ఉన్న తమ పెద్ద కూతురు ఇంటికి వెళ్ళిపోయేవారు. నాకు తినడానికి ఏమీ ఉండేది కాదు. పిల్లల్ని తీసుకొని దగ్గరున్న పార్కుకు వెళ్లేదాన్ని. పత్రిగారికి విషయం తెలిసి తన టిఫిన్ బాక్సును నాకు ఇచ్చి వెళ్లేవారు. అది పిల్లలకు పెట్టి నేను పస్తుండేదాన్ని. ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, కానీ ఇది నా జీవితంలో జరిగింది. ఆవిడకు నేను నచ్చేదాన్ని కాదు. మేము రావడం మూలాన మా బావగారు హాంకాంగ్ నుండి ఆవిడకు పంపించే డబ్బులు మా కోసం ఖర్చయిపోతుందని బెంగపడేవారు. ఇలా చాలా విషయాలు జరిగాయి. ఇవన్నీ చిన్నవే అయినా నిత్యం జరుగుతూ ఉంటే చాలా కలవరపడేదాన్ని. ఇవన్నీ గమనించినప్పుడు పత్రిగారికి కోపం వచ్చినా ఆ కోపం అమ్మపై చూపించలేక నాపై చూపించేవారు. ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు చికాకు పడడం సహజం. ఈ సమయంలోనే మా అత్తగారికి కొద్దిపాటి గుండె నొప్పి వచ్చింది. దగ్గరున్న ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్లో చేర్చాము. ఆవిడ ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చేలోపు నేను ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలని షరతు పెట్టారు. మా చిన్నాడపడుచు సాయంతో అప్పటికప్పుడు విద్యానగర్లో 2 గదుల ఇల్లు చూసుకొని మారాను. నన్ను వేరు పెట్టడం మా ఆడపడుచుకు ఇష్టం లేకపోయినా అమ్మ మాట మీరలేక సాయం మాత్రం చేశారు. విడిగా ఉండడంతో కొంత స్వతంత్రంగా అనిపించింది. వీరి స్నేహితులు, మా తమ్ముడు ఇంటికి వచ్చేవారు. పరిస్థితులకు అలవాటు పడ్డాను. విద్యానగర్కు వచ్చాక ఎంతో భద్రత అనిపించింది. 84లో పిల్లల కోసమని కలర్ టీవీ ఆఫీస్లో లోన్ పెట్టి తీసుకున్నారు. ఆ ఒక్కమారే ఈయన లోన్ తీసుకోవడం, పిల్లలు పక్కింటికి వెళ్ళి టీవీ చూడడం నచ్చక అలా చేశారు. చిన్నగా ధ్యాన ప్రచారాలు, ధ్యానులు, సత్సంగాలు ఆరంభమయ్యాయి. రోజు ఊజా బోర్డు వేసి మాస్టర్స్ ద్వారా సందేశాలను తీసుకునేవాళ్లం. శేఖర్ శర్మ, ఎన్జే రావు, రామ్మూర్తి గారు, శ్రీనివాసులు గారు, రామానంద్, ద్వారకానాథులతో మొదటి ధ్యానం గ్రూపు ఏర్పడింది. కొంతమంది ఆఫీస్ సహోద్యోగులు కూడా ఇంటికి వచ్చేవారు. సాయంత్రం ఆఫీసు నుండి నేరుగా మా ఇంటికి వచ్చి రాత్రి ఎప్పటికో వెళ్లేవారు. 3 వంతులు మా ఇంట్లోనే భోజనాలు చేసేవారు. శనివారం వస్తే ఇక ఆదివారం రాత్రి వెళ్లేవారు. అప్పుడప్పుడు మా మరదలు అంజలి కూడా వచ్చేది. జ్ఞానేందర్ హైదరాబాద్ వాసి, కోటిలో బట్టల కొట్టు చిక్కడపల్లిలో ఉండేవారు. పత్రిగారు రోజు రాత్రి చిక్కడపల్లి దాకా స్కూటర్లో వెళ్ళి అతడిని కలిసి ఛాయ్ సమోసా ఇప్పించి ధ్యానం గురించి చెప్పేవారు. ఇలా 2-3 నెలలు గడిచాక అతడు ధ్యానంలోకి వచ్చాడు. ఇతనికి మొదట ధ్యానం మీద ఆసక్తి లేకపోయినా పత్రిగారిని వదిలించుకోలేక ఎలా
తప్పించుకోవాలో తెలియక తప్పనిసరి వింటూ వింటూ చివరకు ధ్యానానికి వచ్చాడు. అప్పుడతనికి 30 సంవత్సరాల వయసు. ఇలా సార్, స్నేహితులు, మా తమ్ముడు, వారి స్నేహితులు, ఇలా ఫస్ట్ బేసిక్ గ్రూప్ ఏర్పడింది. వారు చాలా స్థిరంగా ధ్యానం చేసేవారు. ధ్యానం పట్ల చిత్తశుద్ధి ఉండేది. ఆ రోజుల్లో ధ్యానం ప్రయోగాత్మకంగా చేసేవారు. వచ్చిన అనుభవాలను చర్చించడం, విశ్లేషించడం, అనుభవాల మూలాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు. రామానంద్కు ఆటో రైటింగ్ వచ్చేది. మా తమ్ముడు ద్వారకానాథ్ ఒకసారి హోటల్కు వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న మనుషులెవరూ కనిపించడం లేదు. గోల్డెన్ కలర్ ఆరాతో వేరొక డైమెన్షన్ కనిపించింది. ధ్యానంలో కాకుండా ప్రత్యక్షంగా చర్మచక్షువులతో దర్శించాడు. అలాగే విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు ఇతని దగ్గరకు వచ్చి పైలోకాలకు పోవడానికి సాయం చేయమని అడిగేవి. ఇలా నా తమ్ముడి అనుభవాలు నాకు ఉత్సాహంగానూ అదే సమయంలో ఆశ్చర్యంగానూ ఉండేవి. నేను కూడా ఇవన్నీ చూడాలనే ఉద్దేశంతోనే ధ్యానం చేయడం ఆరంభించాను. ప్రారంభం నుండి పత్రిగారు చెబుతున్నా కానీ ఇప్పుడే అభిరుచి కలిగి ధ్యానం చేయసాగాను. మామూలుగా కాక ఒక యజ్ఞంలా, దీక్షలా చేశాను. ఆ రోజుల్లో మా ధ్యానాన్ని, మా అనుభవాలని మేము ఎంతో గొప్పగా భావించేవారం. ఆషామాషిగా కాకుండా మా గ్రూప్ చాలా సీరియస్గా ధ్యానం చేసేవారం. కలిసి భోజనం చేసేవారం. చందుకు అనుభవాలు లేకపోయినా పుస్తకాలు బాగా చదివేవాడు. జ్ఞానేందర్ నూనె వంకాయ కూర బాగా చేసేవాడు. నేను చపాతీలు చేసేదాన్ని. చందర్కు మా ఇంటి టమోటా పప్పు అంటే చాలా ఇష్టం. ఇలా ధ్యానం, స్వాధ్యాయం, సద్జన సాంగత్యం 3 కలగలిపి చిన్న గ్రూప్ అయినా ఎక్కువ అనుసంధానత ఉండేది. ఇలా ఒక వ్యక్తి కోసం ప్రతిరోజు పత్రికారు వెళ్ళడం, అలా ఒక్కొక్కరిని పోగేసి ఈరోజు ఇంత పెద్ద సంస్థను చేశారు. ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో చెప్పలేను. అసలు ఇంత పెద్ద మూమెంట్ అవుతుందని ఆ రోజుల్లో అసలు ఊహించనే లేదు. ఒక్కొక్కరి కోసం కొన్ని వారాలు, నెలలు వెచ్చించారు పత్రిగారు. రాత్రి పగలు అంతగా కష్టపడ్డారు. నేను ధ్యానం చేసుకుంటూ వీరికి టీలు, వంటలు చేసి పెట్టాను. బాగా చిన్న ఇల్లు అయినా సర్దుకుపోయాను. ఎవరు ధ్యానం చేసినా వారి ధ్యానానుభవాలు వినడానికి సిద్ధంగా ఉండేవారు పత్రిగారు. ఇది చాలా అరుదైన లక్షణం. అందరూ చెప్పడానికే ఉత్సాహపడతారు, కానీ పత్రిగారు వినడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక్క పదం వదలకుండా అదే ఉత్సాహంతో, శ్రద్ధతో, సీరియస్గా నీటికి వింటారు. పత్రిగారికి తెలిసినంతగా ధ్యాన అనుభవాలు ఈ భూమండలంలో వేరెవ్వరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఆదివారాలు అభిజ్ దగ్గర సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఉంటాయి. ఈయన అక్కడికి వెళ్ళి సంచి నిండా తనకు కావలసిన పుస్తకాలు తెచ్చుకునేవారు. ఇప్పటిలాగే అప్పట్లో కూడా తాను చదివిన పుస్తకాల నుంచి విషయాలు చెప్పేవారు. దాన్ని మరింత వివరంగా లోతుగా తరచి అడిగేవాడు చందర్. ఇలా ఫండమెంటల్ గ్రూప్ అందరూ సిన్సియర్గా ఉండేవారు. నా ఆధ్యాత్మిక అనుభవాలకు, నా తమ్ముడి అనుభవాలకు పోలికే లేదు. ఎవరి ఆధ్యాత్మిక ఎదుగుదల, సాధనాన్ని అనుసరించి వారి వారి అనుభవాలు ఉంటాయి అనే అవగాహనతోనే ఉండేవారం. ఈ గ్రూపు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అనిపించింది. ధ్యాన ప్రవేశం, ధ్యానానుభవాలు. నేను నా తమ్ముడు ద్వారకనాథ్ ద్వారా ధ్యానంలోనికి వచ్చాను. పత్రిగారు అందరికీ చెప్పినట్లే నాకు చెప్పారు ధ్యానం చేయమని. కానీ నాకు పిల్లలతో సరిపోయేది. దీని మీద దృష్టి పెట్టేదాన్ని కాదు. మొదట స్వాధ్యాయంలోకి వచ్చాను. తొలుత ఓషో పుస్తకాలు బాగా చదివేదాన్ని. కాలేజ్ రోజుల్లో గుల్షన్ నందా హిందీ నవలలు ఎక్కువగా చదివేదాన్ని. ఇప్పుడు ఓషోతో మొదలుపెట్టాను. అది చూసి ఈయన ఒక ఓషో పుస్తకాలు మాత్రం చదివితే నీవు ఎదగలేవు, తక్కిన పుస్తకాలు కూడా చదవాలి అనేవారు. నేనేమో ఇప్పుడే కదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను, నన్ను నా ఇష్ట ప్రకారం చదవనీయమని చెప్పేదాన్ని. ఓషో చెబుతున్న తీరు, ఆ విషయాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. అందుకని అవే ఎక్కువ చదివేదాన్ని. ఓషో పుస్తకం చదువుతున్నంతసేపు బాగుంటుంది. పుస్తకం మూసేస్తే జ్ఞాపకంలో ఏమీ ఉండదు. విషయం ఏమిటి అంటే ఏమీ చెప్పలేము. అలా మొదటి పుస్తక పఠనానికి వచ్చాను. ఆ తరువాత మా తమ్ముడు ద్వారా నేను ధ్యానానికి వచ్చాను.
మా తమ్ముడు అతని స్నేహితుడు రామచన్నారెడ్డి గారు కలిసి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెడదామనుకొని దానిని నిర్వాణ అని నామకరణం కూడా చేసి ప్రెస్ విషయం మాట్లాడడానికి పత్రిగారికి దగ్గరకు వస్తే ఈయన ధ్యానం నేర్పించారు. రామచంద్రారెడ్డిని చందర్ అనేవాళ్ళం. అతను ధ్యానంలో లోతులను చవిచూచి వ్యాపారం చేయనన్నాడు. దాంతో మా తమ్ముడి పని ఇరకాటంలో పడింది. ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్న ఉద్యోగం వదిలేశాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే కోపంతో పత్రిగారి ఆఫీస్కు వెళ్ళి దెబ్బలాడాడు కూడా. మా తమ్ముడు తాను ధ్యానం చేయకపోయినా స్నేహితుడి కోసం రోజూ మా ఇంటికి వచ్చేవాడు. అలా వస్తూ వస్తూ చివరకు తాను ధ్యానం చేయనారంభించాడు. 3 నెలల తీవ్ర సాధనతో ఎంతో అభివృద్ధి సాధించాడు. మూడో కన్ను అనుభవాలు, సూక్ష్మ శరీర అనుభవాలు, ఎన్నో లోకాలను చూడడం, రంగులు, ఆరాలు చూడడం, మైండ్ రీడింగ్ అంటూ ఎన్నో సిద్ధులు పొందాడు. అలాగే నా ఆరాను చూసి వైలెట్ కలర్లో ఉంది, దీన్ని గోల్డెన్ కలర్ చేసుకోవాలి అనేవాడు. అక్కడ చూడు, ఆ గోడ దగ్గర ఒక ఆయన గడ్డంతో కూర్చొని ఉన్నాడు అనేవాడు. చూస్తే నాకేమీ కనిపించేది కాదు. ఇవన్నీ వాడు చెప్తూ ఉంటే నాకు ఉత్సాహంగాను అదే సమయంలో ఆశ్చర్యంగానూ ఉండేది. ధ్యానాన్ని నమ్మక పత్రిగారిని ఎగతాళి చేసి ఆట పట్టించిన వాడు ఇంత సాధించాడు కదా, మరి నేను కూడా ధ్యానం చేసి ఇవన్నీ సాధించాలని భావించాను. అక్కా, నువ్వు ధ్యానం చేయకపోతే పైలోకాలకు వెళ్ళిన తర్వాత నేను నిన్ను పట్టించుకోను, నువ్వెవరో నేనెవరో అని చెప్పేవాడు. ఇది విన్న తరువాత నేను ధ్యానం చెయ్యాలి, వీడికంటే పైలోకాలకు నేను వెళ్ళాలి, మాస్టర్ల దర్శనం పొందాలి, ముఖ్యంగా రాఘవేంద్ర స్వామిని చూడాలి అన్న కోరికతో మొదలుపెట్టాను. ఆషామాషిగా కాకుండా ఒక యజ్ఞంలా పట్టుదలతో చేసేదాన్ని. పిల్లలు ఈయన వెళ్ళిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకే లేచేది. అలాగే రాత్రి 9 గంటలకు కూర్చుంటే తెల్లవార్లు చేసేదాన్ని. ఇలా దీక్షగా లక్ష్యం కోసం చేసేదాన్ని. నా ఉద్దేశం, ఇక్కడున్న వారికన్నా నేను ఎక్కువ సాధించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాళ్ళకేమన్నా కావాలంటే నన్ను అడిగి తెలుసుకోవాలి అనే పట్టుదలతో చేసేదాన్ని. కానీ అనుకున్నదొకటి, అయినదొకటి. రాఘవేంద్ర స్వామిని దర్శించాలనుకుంటే జీసస్ వచ్చారు. స్వస్థత చేకూర్చే పద్ధతిని నేర్పించారు. శక్తి ఎలా బదిలీ చేయాలి, వాళ్ళ కర్మలు ఎలా తీసుకోవాలి అన్నీ నేర్పించారు. జీసస్ 15 అడుగుల ఎత్తున్నారు. అలా నేను కొందరికి స్వస్థత చేకూర్చేదాన్ని. స్వస్థత చేకూర్చినప్పుడు వారి బాధలన్నీ నేను అనుభవించేదాన్ని. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళమ్మకు తలనొప్పి అని తీసుకువచ్చాడు. నేను స్వస్థత కూర్చాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు నాకు తలనొప్పి వచ్చింది. భరించలేనంతగా, టాబ్లెట్ వేసుకున్నా తగ్గనంతగా అంత ఇబ్బంది పడేదాన్ని. అలాగే బీవిరెడ్డి గారి భార్య మంచం మీద నుండి లేవలేకపోతున్నారు అంటే నేను వెళ్ళి ధ్యానం చేసి స్వస్థత చేకూర్చి ఇంటికి వచ్చాను. మరుసటి రోజు నేను మంచం మీద నుండి లేవలేకపోయాను. ఆవిడకేమో నయమైపోయింది. దీంతో ఇంట్లో పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. పత్రిగారిని ఏం చేయాలని అడిగితే, అసలు ఎందుకు స్వస్థత చేకూరుతున్నావు, ఎవరు చేయమన్నారు, అలా చేయడం అంటే పక్కవారి కర్మల్లో మనం జోక్యం చేసుకోవడమే అవుతుంది. వారికి ధ్యానం నేర్పించి ధ్యానం ద్వారా వారి కర్మలను వారే పోగొట్టుకునేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి, నువ్వు చేయరాదు అని చెప్పిన తరువాత నేను మానేశాను. అంటే నేను నేర్చుకోవడము, ప్రయోగం చేయడము రెండూ అయ్యాయి. అలా 8 సంవత్సరాలు స్వస్థత చేకూర్చాను. అస్సలు మనపై మనం కవచం వేసుకొని కూడా ఎదుటివారిని బాగు చేయవచ్చు. కానీ నా దృష్టిలో అది కూడా తప్పే. కాకపోతే మనకు శక్తులు ఉన్నాయి, ఏదైనా చేయగలం అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం ఇది. ఒకసారి పతంజలి మాస్టర్ ఒక అడవిలో పెద్ద చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి దాన్ని పట్టుకోమని అప్పుడు అడిగారు, చెట్టు నిన్ను పట్టుకుందా, నువ్వు చెట్టును పట్టుకున్నావా అని. ఆలోచించి నేనే చెట్టును పట్టుకున్నాను అని చెప్పాను. అలాగే మాయను నువ్వు పట్టుకున్నావు, మాయ నిన్నేమీ పట్టుకోలేదు అంటూ ప్రయోగపూర్వకంగా తెలియజెప్పారు. మాయ నుండి బయటపడాలి అంటే మనం దానిని వదిలిపెట్టాలి అని అర్థమైంది. అలాగే ఒకసారి ధ్యానంలో కూర్చున్నాను. సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అలా ప్రయాణం చేస్తున్నాను. ఒక కొలను మధ్యలో తామర పువ్వు మధ్యలో ఒకరు
చుట్టూ రెక్కల మీద 9 మంది కూర్చొని ఉన్నారు. అందరూ ఒకే ముఖ కవళికలతో ఉన్నారు. నేను వెళ్ళి మధ్యలో ఉన్న ఆయన పక్కన కూర్చొని, మీరెవరు? ఈ 9 మంది ఎవరు అని అడిగాను. నా పేరు భగీరథ. ఇవి 4 గుణాలు, తమో రజో సత్వ శుద్ధ సాత్విక గుణాలు. తక్కిన 5 పంచేంద్రియాలు. వీటిని నా నుండి విడిగానూ ఉంచుకోగలను, నాలోనూ ఇముడ్చుకోగలను. నాలోనే ఇముడ్చుకున్న వాటికి అతీతంగానూ ఉండగలను. వాటిపై నేను గెలుపు సాధించాను అని చెప్పారు. ఆయన అంతటి శక్తిమంతుడు కాబట్టే గంగను భూమికి తీసుకురాగలిగాడు. నేను వారి అనుభవం విని పైకెళ్ళిన తరువాత వెనుదిరిగి చూస్తే రెక్కలు ముడుచుకొని వారొక్కరే కనిపించారు. అన్నీ వారిలో ఐక్యమైపోయాయి. కాబట్టి మన గుణాలు, ఇంద్రియాలు మనలో ఉన్న, బయట ఉన్న వాటికి అతీతంగా ఉండాలి అని తెలుసుకున్నాను. అలాగే ఒకసారి ధ్యానంలో కూర్చున్నాను. శరీరం అంతా వేడెక్కి ముక్కులో నుండి, చెవిలో నుండి ఆవిరి వస్తోంది. ఒళ్ళంతా బగబగ మండిపోతోంది. ధ్యానస్థితి నుండి బయటికి రావాలన్నా, కళ్ళు తెరవాలన్నా, చేతులు విడదీయాలన్నా వీలు కావడం లేదు. అంతేకాదు, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఎవరో ఆస్టల్గా చెబుతున్నారు. నా వల్ల కావడం లేదు. అయినా తప్పనిసరి కూర్చున్నాను కొన్ని గంటల పాటు. ఆ తరువాత కూర్చున్న చోటే పడుకున్నాను మరో గంట పాటు. ఆ తరువాత లేవగలిగాను. ఇది కుండలిని జాగృతి. నేను కూర్చున్న చోటు అంతా వేడెక్కిపోయింది. ఒకసారి ధ్యానం చేస్తూ చాలా గాఢంగా వెళ్ళిపోయాను. కానీ నన్ను ధ్యానం నుండి లేపాలి. పత్రిగారు వారిస్తున్నా వినకుండా జ్ఞానేందర్ నన్ను లేపడానికి తాకబోయాడో లేదో షాక్ తగిలి అల్లంత దూరాన పడ్డాడు. అది షాకింగ్ ఎనర్జీ. అంతేకాదు, నాకు ధ్యానం చేస్తే చేతులు ముడిపడతాయి. ఒక్కొక్కసారి 2-3 గట్టిగా పట్టుకుని లాగితే కానీ విడివడేవి కావు. ఒకసారి ఏమైందంటే, నేను గుడ్డి మాత్రమే ఉన్నాము. అప్పుడది చిన్నపిల్ల, 1వ క్లాస్ చదువుతుంది. మంచం మీద తను పడుకుంది. నేను పక్కనే ధ్యానం చేస్తున్నాను. ధ్యానం నుంచి లేచాక చూస్తే పాప మంచానికి అటువైపు చివరికి వెళ్ళిపోయింది. ఎక్కడ పడిపోతుందో అని తనను ఇటువైపు జరపడానికి ముట్టుకోబోయానో లేదో పాపం మంచం మీద నుండి కింద పడిపోయింది. అటువైపుకు వెళ్ళి వంగి పాపను తీద్దామని ప్రయత్నిస్తుంటే గమనించాను. నా శరీరం నుండి మెరుపుల్లా శక్తి వస్తోంది. నా కళ్ళారా నేను చూస్తున్నాను. అందుకే పాపను పట్టుకోగానే షాక్ కొట్టినట్లు కింద పడిపోయిందని అర్థమైంది. దీన్ని బయోలాజికల్ కరెంట్ అని అంటారు. దీన్ని ఓషో కూడా చెప్పాడు. తర్వాత నన్ను నేను సర్దుబాటు చేసుకొని ఆ తర్వాత పాపను ముట్టుకున్నాను. ఇలా అప్పుడప్పుడు నా శరీరం నుండి మెరుపులు రావడం జరిగేది. కళ్ళు తెరిచినప్పుడు కూడా ఇవి కనిపించేవి. ఒకసారి ఏమైందంటే, రాత్రి పడుకోవడానికి ఉపక్రమిస్తుంటే ఇలాగే నా శరీరం నుండి మెరుపులు రావడం మొదలైంది. పత్రిగారు నిద్రపోతున్నారు. లేపి చూడు, ఇలా మెరుపులు వస్తున్నాయి అంటే, పోవే, నీకే అన్నీ కనిపిస్తాయి, నాకేం కనపడవు అన్నారు. లేదు చూడు, నీకు కూడా కనిపిస్తాయి అని చెబితే నిద్రలేసి చూసి, అవును నాకు కూడా కనిపించాయి అన్నారు అబ్బురంగా. చెప్పాను కదా, చాలా శ్రద్ధగా చిత్తశుద్ధితో ధ్యానం చేసేదాన్ని. ఏదో రోగాలు తగ్గించుకోవడానికో లేక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికో ధ్యానం చేయలేదు. అన్నీ తెలుసుకోవాలని, మాస్టర్లను దర్శించుకోవాలని, పైలోకాలను చూడాలని 1.5 సంవత్సరం కాలం తీవ్ర సాధన చేశాను. నా ధ్యాన అనుభవాలన్నీ పత్రిగారు ఎంతో ఆసక్తిగా వినేవారు. అందరికీ చెప్పమనేవారు. నా అనుభవాలు చెప్తుంటే ఎంతో ఆనందించేవారు. ఇంకొక అనుభవం, మేము 2 నెలలు ఇంట్లో లేము. హాంకాంగ్ వెళ్ళాము. మరి కరెంటు మీటర్ ఏమో 700 యూనిట్లు చూపిస్తున్నది. నేను, ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరం చెక్ చేశాము. అందరూ 700 యూనిట్లనే చెప్తున్నారు. ఇంట్లో మేము లేకపోయినా, కరెంటు వాడకపోయినా ఇన్ని యూనిట్లు చూపిస్తున్నది ఏమిటి అని మనసులో అనుకున్నా. చేసేది లేక ఇంటి ఓనర్కు డబ్బులు కట్టాను. కానీ మనసులో శంక వీడలేదు. మామూలుగా నెలకు 150 యూనిట్లు అయ్యేది. ఇప్పుడు ఎందుకు ఇంత చూపిస్తోంది? సంథింగ్ రాంగ్. ధ్యానంలో కూర్చొని నేను కరెంటు ఖర్చు చేశాను, అంతే చూపించాలి అని సంకల్పం చేసుకొని 3 గంటలు ధ్యానం చేశాను. ధ్యానం నుండి లేచి బల్లపైకి ఎక్కి ఎత్తులో ఉండే మీటర్ను చూస్తే 200 యూనిట్లను చూపిస్తోంది. వెంటనే ఇంటి ఓనర్కు పిలిచి చూపిస్తే వారు కూడా చూసి తామే పొరబడినామేమో అని కరెంటు బిల్లు డబ్బులు తిరిగి ఇచ్చేశారు. అలాగే ఒక్కొక్కసారి బస్సులో కర్నూలు నుండి హైదరాబాదుకు ప్రయాణం చేస్తున్నాను.
టికెట్ కొనడానికి 50 రూపాయల నోటు చేతిలో పట్టుకొని కూర్చున్నాను. కిటికీ పక్క సీటు గాలికి నా చేతిలోని నోటు కిటికీలోంచి బయటకు ఎగిరిపోయింది. నా దగ్గర ఇంకా వేరే డబ్బు లేదు. నేను టికెట్ కొనాలని నిజాయితీగా ఉన్నాను, కానీ అప్రయత్నంగా డబ్బు గాలికి ఎగిరిపోయింది. నా డబ్బు నేను విశ్వాసానికి ఇచ్చాను. కండక్టర్ నన్ను టికెట్ కొనమని అడగకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాను. ఆశ్చర్యం, బస్సులో అందరినీ అడిగి మరీ టికెట్ ఇచ్చిన కండక్టర్ నా దగ్గరకు రాలేదు, టికెట్ తీసుకోమని అడగలేదు. నా సంకల్పాలతో ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి నిరూపించుకున్నాను. అలాగే ఒకసారి బెంగళూరుకి కుటుంబంతో టూర్ వెళ్ళినప్పుడు అక్కడ రూమ్లో ఎందుకో మరి 2 ఏసీ మిషన్స్ ఉన్నాయి. అవి 2 ఆన్ చేసుకొని ఫ్యాన్ వేసుకొని ధ్యానం చేశాను. హిమాలయాల్లో మునులు అంత చలిలో ధ్యానం చేస్తారు కదా, ఇక్కడ ఈ చలిలో ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. పత్రిగారికి చల్లదనం పడదు కాబట్టి గది బయటకు వెళ్ళి పుస్తకం చదువుకుంటున్నారు. ధ్యానంలో కూర్చున్న నేను కొన్ని నిమిషాలకే చాలా గాఢస్థితికి వెళ్ళిపోయాను. మొదట కొన్ని నిమిషాలు చలిగా అనిపించింది. ఆ తరువాత ఆజ్ఞాచక్రం నుండి వేడి శరీరం అంతా పాకింది. శరీరం వేడెక్కిపోయింది. అసలు చలి వేయలేదు. గంట తర్వాత బయటకు వచ్చి పత్రిసార్తో చెప్తే, నేను చెప్పిన అదే అనుభవం వారు చదువుతున్న పుస్తకంలో వివరించబడి ఉంది అని నాకు చూపించారు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు సూర్యనాడి సచేతనమై శరీరానికి కావలసిన వేడిని అందజేస్తోంది. బయట ఉన్న చలి అస్సలు శరీరానికి అంటదు అని చెప్పారు. పత్రిగారు పిరమిడ్ పవర్ అన్న పుస్తకాన్ని చదివి అట్టముక్కలతో ఇంట్లోనే చిన్న పిరమిడ్లు తయారు చేసి వాటి కింద టమోటాలు, రేజర్ బ్లేడ్లు పెట్టి ప్రయోగాలు చేసేవారు. టమోటా 40 రోజులైనా పాడవకుండా ఉండేది. బ్లేడ్లు మరీ పదునెక్కేవి. వారు చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, అంతవరకే. నేను ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకోలేదు. ఒకసారి వేడి నూనె పడి నా చేతి వేళ్లు కాలిపోయాయి. బర్ణాలు రాసిన మంట తగ్గలేదు. పిరమిడ్ కింద చేయి పెట్టమన్నారు. ఈయన నాకు నమ్మకం లేకపోయినా ఈయన చెప్పారని చేశాను. ఎంతో ఆశ్చర్యం. పిరమిడ్ ఉన్నంత మేర చేతికి చల్లగాలి తాకుతోంది. దిస్ ఈజ్ ట్రూత్ అని అప్పుడు నమ్మకం కలిగింది. పక్కవారు చేస్తుంటే చూసి కాక నాకై నేను అనుభవం పొందితేనే నమ్ముతాను. అది నా తరహా. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్మాల్ పిరమిడ్. ఒకసారి మా మున్నికి జ్వరంతో పాటు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సాధారణంగా అమ్మవారు వచ్చింది అంటారు. బాధతో అరుస్తూ ఏడుస్తుంది. అది చూడలేక మా అత్తగారు, నువ్వు ధ్యానం చేయి, దానికి ఉపశమనంగా ఉంటుందేమో అని అన్నారు. నేను ధ్యానం చేస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి కనిపిస్తున్నారు. ఆయనలో నుండి అగ్నిజ్వాలలు బయటకు పోతున్నవి. మున్ని ఏడుస్తున్నది మంటలు భరించలేక అని ఈ అనుభవంతో అర్థమైంది. తన బాధ అంతా రాఘవేంద్ర స్వామి తీసుకున్నారు. నేను గంట ధ్యానం చేశాను. మున్ని బాధను వీడి హాయిగా మరుసటి రోజు తెల్లవారేదాకా నిద్రపోయింది. ఇలా చిన్న చిన్నవి చాలా జరిగాయి. మచ్చుకు కొన్ని చెప్పాను. అసలు నా జీవితమంతా అనుభవాల పుట్ట అని చెప్పవచ్చు. కర్నూలు పిరమిడ్లో నాకు తేలికుట్టింది. ఒకటే మంట. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమంటే ఈయన వద్దని వెళ్ళి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయి అన్నారు. నాకేమో అర్థం కాలేదు. కోపం వచ్చింది. విషం పైకి ఎక్కకుండా కాలుకి గట్టిగా గుడ్డ కట్టి అలాగే పిరమిడ్లో గంటలు గంటలు ధ్యానం చేశాను. చిత్రంగా పైకి ఎక్కిన విషం పూర్తిగా కిందకు దిగింది. ఎక్కడైతే కుట్టిందో అక్కడ మాత్రమే కొంత మంటగా ఉంది. ఇక నేనే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఇలా నేను అఖండంగా ధ్యానం చేస్తూ ధ్యాన అనుభవాలు పొందుతూ అనుకున్నట్లుగానే అచిరకాలంలోనే గొప్ప మాస్టర్గా ఎదిగాను. పూజా బోర్డు వేయడం అన్నది నాకు చిన్నప్పటి నుండి అలవాటే. మా అక్కలతో కలిసి మా పెద్దవాళ్ళు దీనిని అలవాటు చేశారు. ధ్యానానికి వచ్చిన తర్వాత నేను ఈయన కలిసి మళ్ళీ ప్రతిసారి పూజా బోర్డు వేసేవాళ్ళం. సార్ ప్రశ్న వేసేవారు. కాయిన్ తిరుగుతుంటే నా అక్షరాలన్నీ గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వాక్యాలుగా అమర్చేవారు. చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చి ఎంతో విలువైన సమాచారం అందించేవారు. అంతెందుకు, ఈ సంస్థ ఇంత పెద్ద వటవృక్షం అవుతుందని ఆనాడే రాంపా మాస్టర్ సందేశం ఇచ్చారు. అప్పటికింకా సంస్థను స్థాపించనే లేదు. ఎలా అర్థమవుతుంది ఈ సందేశం? ఒక పక్క ఆశ్చర్యం అనిపించినా నేనైతే నమ్మలేదు. పైగా నీకోసం పెద్ద పూలమాలలతో రెడీగా ఉన్నాము, నువ్వు ఈ లోకానికి వస్తే సత్కరించడానికి అని అన్నారు. ఏబీసీ కూడా లేదు. ఎలా తెలుస్తుంది వారు చెప్పే వాటి గురించి? కాకపోతే పూజా బోర్డును చిన్నప్పటి నుంచి నమ్మేదాన్ని. విశ్వామిత్రులు లాంటి పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చేవారు. ఎన్నో సందేశాలను ఇచ్చేవారు. అంతకు మించి ఎంతో హర్షాన్ని వెలుబుచ్చేవారు. భవిష్యత్తులో పత్రిగారు చేయబోయే పనులకు ఇది ఒక ఊతంగా ఉండేది. ఒకసారి ఏమైందంటే నా పేరు గాల్డ్, నీ మదర్ అని వచ్చింది. ఎవరికి మదర్ అని అడిగితే స్వర్ణకు తల్లి అని చెప్పింది.
విషయం ఏమిటంటే అంతకుముందు ఒకానొక జన్మలో యూసీ అనే పేరుతో అమ్మాయిగా పుట్టాను. చిన్నప్పుడే పెళ్లి చేశారు. భర్త వ్యసనపరుడు. కొడుకు మీద నమ్మకం లేక మామగారు ఆస్తి మొత్తం నా పేరున పెట్టారు. నన్ను చంపితే ఆస్తినంతా తనకు దక్కుతుందని ఆ భర్త నెక్టైతో మెడబిగించి చంపేశాడు. అప్పటికి నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి మామగారు పెంచారు. భర్త ఇలా ఉన్న మామగారు నన్ను చాలా బాగా చూసుకునేవారు అంటూ 5-6 రోజులు వరుసగా వచ్చి ఈ సమాచారాన్ని అందించింది. ఇదే కాదు, ఆ జన్మలో ఆ తల్లితో తిరిగిన ప్రదేశాలు, వాటి పేర్లు అన్నీ చెప్పింది. మరి ఆ భర్త ఏమయ్యాడు అని అడిగితే అతడు నరకంలో ఉన్నాడు అని చెప్పింది. ఇలా మేమిద్దరమే రోజుల తరబడి ఊజా బోర్డు వేసేవాళ్ళం. హైదరాబాద్ విద్యానగర్లోనే మరో ఇంటికి మారాము. ఇక్కడ శ్రీనివాసరావుతో కలిసి మరలా ఊజా బోర్డు వేయడం మొదలుపెట్టాము. కాయిన్ విపరీతమైన వేగంతో కదిలేది. ఎంత వేగంగా కదిలితే అంత బాగా మాస్టర్స్తో అనుసంధానం జరిగిందని అర్థము. ఎంతోసేపు అలా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళం. ఒకసారి చీకట్లో ఊజా బోర్డు వేశాము, ఆ ఎనర్జీ ఏమిటో తెలుసుకోవాలని. గదిలో లైట్లన్నీ తీసేశాము. శ్రీనివాసరావు అందరూ ఉన్నారు. ఆ కాయిన్ తిరుగుతూ ఉంటే ఒక్క అక్షరం నుండి ఇంకో అక్షరానికి పోతూ ఉంటే కందిగింజంత స్పార్క్, అదే కాంతులు కనిపించింది. ఇదేదో బాగుంది. మా పక్కింటి అమ్మాయికి ఎనర్జీ చూపించాలని చీకట్లో మేమిద్దరమే ఊజా బోర్డు వేశాము. ఇద్దరం కాయిన్ పైన వేలు పెట్టాము. తిరగడం ఆరంభించింది. మరి వేగం ఎక్కువైంది. తిప్పడానికి వీలు కాక నేను మెల్లిగా చెయ్యి తీసేశాను. కాసేపటికి ఆ అమ్మాయి కూడా చెయ్యి తీసేసింది. అయినా కాయిన్ వేగంగా తిరుగుతూనే ఉంది. చాలా చాలా వేగంగా తిరుగుతూ గోడకేసి కొట్టుకొని నిలిచిపోయింది. భయంతో ఇద్దరం బిగుసుకుపోయి చెరో మూల గోడకు కూర్చుండిపోయాము. హారర్ సినిమా చూస్తున్నట్లు ఉంది. ఎప్పుడైతే కాయిన్ ఆగిందో గబాలన లేచి లైట్ వేశాను. ఇలా ఏది తీసుకున్నా దానిపై ప్రయోగాలు చేసేదాన్ని. ఒకసారి ఇలాగే ఊజా బోర్డు వేస్తున్నప్పుడు వచ్చిన మాస్టర్స్ మీరు ఎవరు అని అడిగితే ఇంతసేపు మీ పక్కనే ఉన్నాను, గమనించలేదా, గుర్తుపట్టలేదా అని అడిగారు. లేదు, మిమ్మల్ని నేను చూడలేదు అని అంటే క్యాట్ అని కాయిన్ చూపించింది. అవును, అంతవరకు ఒక పిల్లి మా పక్కనే కూర్చొని ఉంది. ఆ మాస్టర్ రాంప. ఆయన ఎక్కువగా పిల్లుల ద్వారా మనల్ని కలుస్తారు. ఇలా ఊజా బోర్డు రాత్రిళ్ళు ప్రతిరోజు వేస్తూ మాస్టర్స్ ద్వారా ఎన్నో సందేశాలను అందుకున్నాము. ఆ సందేశాలు అప్పటికి అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమవుతున్నవి. కాకపోతే అప్పుడు ఆశ్చర్యంతో కూడిన ఉత్సాహం ఉండేది. కాషాయ ధారణ. హాంకాంగ్ నుండి వయా బొంబాయి హైదరాబాదుకు తెల్లవారుజామున చేరుకున్నాము. అప్పటికి పిల్లలు మెలకువగా ఉండి రాగానే గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టి తనవి తీరా కబుర్లు చెప్పారు. మా చిన్నదైతే తను కొత్తగా నేర్చుకున్న డ్యాన్స్ చేసి డ్యాన్స్ కోసం వేసుకున్న గౌను వేసుకొని మరీ చూపించి దాన్ని ముద్దు చేసి సముదాయిస్తేనే కానీ తృప్తి పడలేదు. నేను మొదటిసారి ఇన్ని రోజులు పిల్లలను వదిలి ఉండడం, ఇంటి దగ్గర మా అమ్మ పిల్లల్ని చూసుకుంటూ బడికి పంపుతుంటే నేను హాంకాంగ్లో పిల్లల మీద బెంగ లేకుండా హాయిగా ఆనందించాను. హాంకాంగ్ వెళ్ళినప్పుడు గుడ్డీకి 5 సంవత్సరాలు అంతే. పిల్లలకు చెప్పే వెళ్ళాము. ఊరి నుండి వచ్చేటప్పుడు బోలెడని బొమ్మలు, డ్రెస్సులు తెస్తానని చెప్పి ఊరించాను. చెప్పినట్లే వాళ్లకు బోలెడని గౌనులు తెచ్చాను. అవన్నీ చూసి ఎంతో మురిసిపోయారు. పిల్లలకే కాదు, నాకు కూడా. చవక చవక అంటూ కొన్నవి 40 చీరలు అయ్యాయి. ఇవి కాక మా అక్క కొన్ని ఇచ్చింది. వీటిలో కొన్ని మా అమ్మకు, మరదలకు, కొన్ని మా పిన్ని వాళ్లకు ఇచ్చాను. ఆ రోజు రాత్రి ధ్యానంలో ఉండగా ఒక సందేశం వచ్చింది. వేర్ సాఫ్రన్ క్లోత్స్ అంటూ చాలా బలంగా గట్టిగా చెప్పారు. నేను పత్రికారితో చెప్పాను ఈ సందేశం గురించి. 1 వారం రోజులు ఆగు, ఆ తర్వాత కూడా ఇదే సందేశం వస్తే అప్పుడు పాటించవచ్చు అన్నారు. కానీ వారం రోజులు ఆగే సమయం మాస్టర్లు నాకు ఇవ్వలేదు. కాషాయ వస్త్రాలు కట్టుకోమని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక నేను కాషాయ చీరలు కట్టుకోవడానికి 2 కాషాయ రంగు కాటన్ చీరలు, జాకెట్లు సిద్ధం చేసుకున్నాను. మరి విదేశాల నుంచి తెచ్చుకున్న చీరలు, అంతకుముందు వాడుతున్న చీరలు, కొత్తవి పాతవి అన్నీ అందరికీ ఇచ్చేశాను. ఈ చీరలన్నీ ఉంచుకోవాలని, రేపు ఎప్పుడన్నా మరలా వాడుకోవచ్చని అనిపించలేదు. అసలు ఆ చీరలు చూస్తూ ఉంటే లోపల ఏదో అసౌకర్యంగా ఉంది. దాంతో కాషాయ చీరలు కట్టడం మొదలుపెట్టాను. ఇక చూసుకో, అటు అమ్మగారింట్లో ఇటు అత్తగారింట్లో ఒకటే రాద్ధాంతం. మా అమ్మ అయితే ఒకటే ఏడుపు, కాషాయం కట్టి సన్యాసి అయిపోయానని. అప్పట్లో పెద్దవారు కాషాయం వేసుకుంటే సన్యాసి అయిపోతారని భావించేవారు. ఈ సమయంలోనే మా బావగారు హాంకాంగ్ నుండి వచ్చారు. ఇంటికి వచ్చి నానా రచ్చ చేశారు. నువ్వు మీ ఆయన ఇద్దరు సన్యాసుల్లో కలిసిపోండి. మీకు ఇల్లు, వాకిలి, పిల్లలు ఏమీ వద్దా? పిల్లలను నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటాను అంటూ గొడవ చేశారు. మా బావగారికి పత్రికారు తాను చెడిపోవడం కాకుండా తన భార్యను, బావమరిదని కూడా చెడగొడుతున్నారని కోపం. అందరినీ పాడు చేస్తున్నావు అని తిట్టిపోసేవారు.
మరి పత్రిగారేమో నోరు మెదిపేవారు కాదు, పూర్తి మౌనంగా ఉండేవారు. వాళ్ళు అంత గొడవ చేసినా నాలో ఏ అలజడి లేదు. ప్రశాంతంగా ఉన్నాను, భయపడలేదు, స్థిరంగా ఉన్నాను. ఇక్కడ మానసికంగా నేను స్థిరంగా ఉండడానికి మా తమ్ముడు చాలా సాయం చేశాడు. ఇక పత్రిగారు, హీఈస్ కంప్లీట్లీ విత్ మీ. మా తమ్ముడు అయితే నేను కట్టే కాషాయ రంగు చీరలో చిన్న తేడా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. రంగుల్లో కూడా సరిగ్గా ఉండాలనేవాడు. మా అక్కలు కూడా తలా ఒక చీర ఇచ్చారు. ఎంత మొత్తం 4 చీరలే ఉండేవి. నైటీ వేసుకున్నా కాషాయం రంగుదే వేసుకునేదాన్ని. ఇలా 18 నెలలు ఆ రంగు చీరలే కట్టుకున్నాను. నా కుటుంబం నాకు ఎంతో వెన్నుదన్నుగా ఉంది. ఈ అండ లేకపోతే నేను ఇలా స్థిరంగా నిలబడలేను. ఇక పత్రిగారు ఎప్పుడూ నాకు తోడుగా నిలబడేవారు. ఈ అండ ఎంతో అవసరం కాబట్టే ఒక దీక్షగా చేశాను. ఈ సమయంలో ధ్యానం అపరిమితంగా చేశాను. కాషాయం కట్టుకున్న ఈ సంవత్సరం నాకు ఎంతో భిన్నంగా ఉండేది. రంగులు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాషాయం ఆధ్యాత్మికకు సూచిక. అలాగే విశ్వవర్ణం అంటే తెలుపు, నిర్వాణ వర్ణం అంటే పసుపు రంగు. ఆ తర్వాత ఒకరోజు ఇక కాషాయం కట్టుకున్నది చాలు, మామూలు బట్టలకు మారవచ్చు అని ధ్యానంలో చెప్పారు. అప్పుడు మానేశాను. అసలు ఎందుకు కాషాయానికి మారమన్నారు? నాకు చీరల మీద విపరీతమైన మోజు ఉంది. అది అత్యాశకు దారితీసింది. మరి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన లోపల ఉన్న ఇటువంటి లక్షణాలను మాస్టర్లు తొలగిస్తారు. దీంతో నాకు చీరల మీద ఉన్న మోజు పోయింది. ఇప్పుడు నాకు ఎంతోమంది చీరలు ఇస్తూ ఉంటారు. వాటిని అందరికీ పంచుతూ ఉంటాను. కొత్తగా పెళ్ళైన వారు నా దగ్గరకు వస్తే కొత్త చీర ఇవ్వకుండా పంపను. నౌ ఐ లవ్ టు గివ్ నాట్ ఓన్లీ శారీస్, ఎనీథింగ్. నా కోసం అట్టి పెట్టుకోవడం కాదు, నా కోసం పోగు చేసుకోవడం కాదు, ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని, తృప్తిని పొందుతున్నాను. ఆ వస్తువు నాకు కావాల్సిందే అయినా, ఉపయోగపడేదే అయినా ధారాళంగా ఇచ్చేస్తున్నాను. అసలు ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే మనసు అంత తేలికగా ఉంటుంది. ఎప్పుడు మనసు తేలికవుతుందో అప్పుడు మనం వినడం ప్రారంభిస్తాము. వినడం మొదలుపెట్టినప్పుడు అది ఆచరణగా మారుతుంది. ఆచరణే అనుభవం అవుతుంది. అనుభవమే జ్ఞానంగా రూపుదిద్దుకుంటుంది. కానీ సమాజంలో మనుషుల దగ్గర ఏమున్నది, ఎంతున్నది అని వాటిని అందరికీ చూపించుకోవడానికి తాపత్రయపడుతుంటారు. అవన్నీ పక్కన పెట్టి వస్తు వ్యామోహాన్ని వదులుకొని ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి మొదటి మెట్టు వినడం. అందరిలో తప్పులు, లోపాలు వెతుకుతూ ఉంటే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. మనంగా ఉన్నప్పుడే గురువు మనల్ని ఆదరిస్తాడు, నేర్పిస్తారు, మార్గం చూపుతారు. కాబట్టి మొదట వినండి. నేను కూడా మాస్టర్స్ చెప్పినట్టే కాషాయం ధరించి ఆధ్యాత్మిక ఉన్నతిలో ఒక మెట్టు పైకి ఎదిగాను. బుద్ధా పిరమిడ్. 1989లో హైదరాబాద్ నుండి కర్నూలుకు అసిస్టెంట్ రీజనల్ మేనేజర్గా పదోన్నతితో కర్నూలుకు వచ్చాము. అశోక్ నగర్ వెంకటరమణ కాలనీలో ఇండిపెండెంట్ బంగ్లా టైపు ఇల్లు బాడుగకు తీసుకున్నాము. 3 రూములు, హాల్, వంట ఇల్లు, స్టోర్ రూమ్, చుట్టూ కాంపౌండ్. ఈ ఇల్లు నాకు ఎంతగానో నచ్చింది. హైదరాబాద్లో చాలా చిన్న చిన్న గదులలో కాపురం చేసి వచ్చిన నాకు ఈ ఇల్లు ఎంతో గొప్పగా అనిపించింది. ఇంట్లోనే ఒక గది ఈయన ఆఫీస్ రూమ్గా పెట్టుకున్నారు. ఆఫీస్ వాళ్ళు జీప్, టెలిఫోన్ ఇచ్చారు. మొదటిసారి కర్నూలుకు వచ్చినప్పుడే శౌరి గారి పరిచయం. ఆయన పుస్తకాల పురుగు. వాళ్ళ ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. పుస్తకాల ద్వారా పత్రికారితో పరిచయం. వీరింట్లో అందరూ ధ్యానం చేసేవారు. వీరి భార్య విజయ ప్రత్యక్షంగా, అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మాస్టర్లను దర్శించేది. నాకు మంచి స్నేహితురాలు. వీరిదే మొట్టమొదటి ధ్యాన కుటుంబం అని చెప్పవచ్చు. వీరి ఇంటి మిద్దె మీద మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ అని మొట్టమొదటి ధ్యాన కేంద్రం ప్రారంభించడం జరిగింది. రోజు సాయంత్రం శౌరి గారింటికి స్కూటర్ మీద పత్రిగారు వెళ్ళేవారు. వీరింటి చుట్టుపక్కల ఉండే గోల్డ్ మర్చెంట్స్కి ధ్యానానికి వచ్చేవారు. ప్రేమ్ కుమార్, కేశవ్ కుమార్, రామాంజనేయులు. ఈ అన్నదమ్ములు మొదట ధ్యానానికి వచ్చారు. కేశవ్ కుమార్ ఇంటి పక్కన బాల్బన్ అనే ముస్లిం మాస్టర్ ఉండేవారు. వీరికి చాలా గొప్ప ధ్యాన అనుభవాలు వచ్చేవి. బాల్బన్ గారి ఇంట్లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ తిరుగుతూ ఉండేవి. అవి ఆకారంలో ఎలా ఉండేవో బొమ్మలు గీసి చూపించేవారు. ఇలా హైదరాబాద్లో ఉన్నట్లే ఇక్కడ ఒక గ్రూప్ తయారైంది. మా ఇంటి ముందు 2వ బోర్డు పెట్టాము. శనివారం సాయంత్రం అందరూ ఇంటికి వచ్చేవారు. సత్సంగం జరిగేది. ఈ సమయంలోనే బివి రెడ్డి గారిని కేశవ్ కుమార్ తీసుకుని వచ్చారు.
అందరితో పాటు ధ్యానం చేశారు. అందరి ధ్యానానుభవాలు విన్నారు. ఆయనకు దివ్యనేత్రం విచ్చుకుంది. మాస్టర్స్ కనిపించారు. తృప్తిగా వెళ్ళిపోయిన ఆయన మరుసటి రోజు ఫోన్ చేశారు. ఈయన బాగా పేరు పరపతి కలిగిన వ్యక్తి. తన పేరు వివరాలు చెప్పి, మీ ఇంటికి వచ్చి ధ్యానం చేయడం ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ వీలుగా ఒక స్థలం ఏర్పాటు చేసుకుందాము, వచ్చి తనతో మాట్లాడమని పత్రిగారితో చెప్పారు. రఘునాథ థియేటర్ వేరేదే. దాని చుట్టూ ఎంతో స్థలం ఉంది. ధ్యానం కోసం గది కట్టిస్తానని చెప్పారు. అప్పుడు పత్రిగారు పిరమిడ్ కట్టించి ఇవ్వమని అడిగారు. పిరమిడ్ అంటే ఏమిటి అని అడిగితే మరుసటి రోజు పిరమిడ్ గురించి పుస్తకం వీరికి ఇచ్చారు. ఇలా పివి రెడ్డి గారు పరిచయం కలిగింది. ప్రేమ్ కుమార్ ఎక్కడో ఉన్న సెంట్ సీసాను తన ఆలోచన శక్తితో తెరవడం, ఆ సెంట్ వీరి చేతిలోకి రావడం చేసేవారు. కేశవ్ కుమార్ కూడా చేసేవారు. ఇది విని బివి రెడ్డి గారు కూడా సాధనతో ప్రయత్నించి సఫలం చేసుకున్నారు. దీంతో ధ్యానం మీద మరింత గురి కుదిరింది వీరికి. బాల్బన్ గారికి పిరమిడ్ ఎలా కట్టాలి అని కోణాలతో సహా వివరిస్తూ ఈటీ ఒక నమూనా కూడా ఇచ్చింది. పిరమిడ్ ఎలా కట్టాలి అనేది అప్పట్లో ఎవరికీ తెలియదు. బివి రెడ్డి గారు మనం అడిగినట్లే పిరమిడ్ ఆకారంలో ధ్యానమందిరం కట్టివ్వడానికి ముందుకు వచ్చారు. ఒక ఇంజనీర్ను తెచ్చుకొని ప్రస్తుతం ఉన్న పిరమిడ్ ప్రారంభించాము. అంతకుముందే మేమిద్దరం వెళ్ళి కలెక్టర్ దగ్గర అనుమతి తెచ్చుకున్నాము. 1990 డిసెంబర్ 31న కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేశాము. 1991 జనవరి 1న పిరమిడ్ కట్టడానికి కొబ్బరికాయ కొట్టాము. 4 నెలల్లో పిరమిడ్ కట్టడం పూర్తయింది. బివి రెడ్డి గారు ఏదైనా పట్టుదలతో రెయిన్బౌళ్ళు దగ్గరుండి చేస్తారు. ధ్యానం కోసం అంత పెద్ద పిరమిడ్ రావడం ఆశ్చర్యంగా గొప్పగా అనిపించింది. దీనికి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేశాము. రోజు సాయంత్రం పత్రిగారు ఒక పుస్తకం పట్టుకొని కూర్చునేవారు. వచ్చిన వారికి ధ్యానం చెప్పి పిరమిడ్ లోపలికి పంపించడం, వచ్చిన తర్వాత వారి ధ్యానానుభవాలు వినడం వీరికి నిత్యకృత్యం అయింది. ఈ పిరమిడ్లో పెట్టడానికి శేఖర్ శర్మ గారు శివలింగ ఆకారంలో ఒక క్రిస్టల్ ఇచ్చారు. దాన్ని పిరమిడ్ అపెక్స్లో పెట్టాలని అందరి యోచన. సరేనని దాన్ని ఇంట్లో టీవీ దగ్గర పెట్టి స్నానం చేసి వచ్చేసరికి క్రిస్టల్ మాయమైంది. ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. ఈ క్రిస్టల్ని చూడ్డానికి పిరమిడ్ దగ్గర 50 మంది వేచి చూస్తున్నారు. జరిగిన విషయం పత్రికారితో చెప్పగా ముందు పిరమిడ్లో ధ్యానం చేద్దామని తీసుకువెళ్లారు. ధ్యానం చేశాక ఇంట్లో మాయమైన క్రిస్టల్ అల్లంత దూరాన అక్కడ ప్రత్యక్షమైంది. ఆ క్రిస్టల్ ఎలా వచ్చిందో ఎవరు తెచ్చారో తెలియదు. అనుకున్నట్లుగానే దాన్ని పిరమిడ్ పైభాగాన పెట్టాము. ఆ క్రిస్టల్ మనకు ఒక అద్భుతం చూపించాలని అనుకున్నట్లు నేను భావిస్తున్నాను. మీరే కాకుండా బస్సులో రామాంజనేయులు పరిచయం ద్వారా నూటన్ మొదట ధ్యానానికి వచ్చాడు. ఆ తరువాత యుగంధర్, శ్రీకాంత్, మరో 2 కూడా వచ్చారు. వీరందరూ చాలా ఆసక్తితో సమర్పణ భావంతో ధ్యానం చేసేవారు. వీరికి చాలా అనుభవాలు వచ్చేవి. ఇలా కర్నూల్లో ఈ ధ్యాన గ్రూపుతో ప్రారంభమైన ప్రచారం అంచెలంచెలుగా ఊపందుకొని నేడు వటవృక్షమై ఈరోజు ఎంత పెద్ద మెగా పిరమిడ్లు వచ్చినా వాటన్నింటికీ మూలాధారంగా మాతృకగా తన ఎనలేని కీర్తితో నేటికి బుద్ధా పిరమిడ్ అజరామరంగా వెలుగుతోంది. మా రెండో అమ్మాయి గుడ్డి అయితే బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం తన ఆట స్థలం అని చెప్తోంది. అక్కడ మట్టిలో తోటి పిల్లలతో ఎంతో చక్కగా ఆడుకునేది. తన స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే నేరుగా పిరమిడ్కి వచ్చేసేది. ఒకసారి బుద్ధా పిరమిడ్ కింగ్స్ ఛాంబర్లో మీద ధ్యానం చేయాలని అనిపించింది. అప్పటికింకా మెట్లు కట్టలేదు. కుర్చీలు దొంతర్లుగా పేర్చి దానిపైకి ఎక్కి కింగ్స్ ఛాంబర్ చేరుకొని ఒక అవధూత ఇచ్చిన జింక చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తూ కొంతసేపటికి అక్కడే పడుకోవాలని భావించాను. ఇంతలో అడుగుల చప్పుడు. ఎవరో తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. చేతిలో కమండలము, జటాజూటము, గడ్డాలు ఉన్నాయి. కండువా కింద పరిచి దానిపై కూర్చొని ధ్యానం చేస్తున్నారు. రాత్రిపూట ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్నాను. బిక్క చచ్చిపోయి కింగ్స్ ఛాంబర్ మీదే ఉండిపోయాను. అయినా దాదాపు గంట పాటు ధ్యానం చేసుకుని వెళ్ళిపోయారు. నేను గబగబా కుర్చీలపై నుండి కిందకు దూకి బయటకు పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. గేటుకు తాళం వేసి ఉంది. ఎంత వేగంగా నడిచినా ఎంతో దూరం పోలేరు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆయన ఎటు మాయమయ్యారో తెలియలేదు. ఇది నాకు మర్చిపోలేని గొప్ప అనుభవం. అలాగే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి చిన్న చాపలు ఉండేవి. వాటిని పరుచుకొని ధ్యానం చేసేవాళ్ళము. ఒక్కొక్కసారి చాపలు తీసిన శబ్దం, కింద పరిచిన శబ్దం వచ్చేవి. కానీ ఎవరూ కనిపించేవారు కాదు. అలా అదృశ్య వ్యక్తులు వచ్చి ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకునేవారు. ఇటువంటి అనుభవాలు ఈ పిరమిడ్లో కోకొల్లలు. కోణంగి స్వామి, వీరినే గోనే పట్టా స్వామి అని కూడా అంటారు.
వీరు కర్నూలు బుద్ధా పిరమిడ్కు వచ్చారు. వీరిని మరలా చార్ధామ్ యాత్రలో హిమాలయాల్లో కలుసుకున్నాను. కాసిరెడ్డి నాయన వచ్చేవారు, తన దగ్గరున్న పైసలు ఇచ్చి వెళ్ళేవారు. ఇలా ఎంతోమంది అవధూతలు బుద్ధా పిరమిడ్ని సందర్శించారు. 1994లో నవరాత్రుల సందర్భంగా ధ్యానం నిర్వహించాను. కర్నూలులో బుద్ధా పిరమిడ్లో ప్రొద్దున 4 గంటల నుండి 7 గంటల దాకా ధ్యానం చేయవలసిందే. ఈ లోపల నేను కాఫీ పలహారం సిద్ధం చేసేదాన్ని. 10 గంటల దాకా విరామం, మరలా 10 నుండి 12 గంటల దాకా ధ్యానం. ఎవరూ బయట ఉండడానికి లేదు. కర్ర పట్టుకుని తరిమేదాన్ని. 1 గంటకు భోజనం తయారు చేసేదాన్ని. 3 గంటల దాకా విశ్రాంతి, మౌనంగా ఉండాలి, లేదంటే పుస్తక పఠనం, అంతే తప్ప మాట్లాడరాదు. మరలా 3 నుంచి 7 గంటల దాకా ధ్యానం. 7 గంటలకు భోజనం, 9 గంటలకల్లా పడుకోవాలి. ఎందుకు అంటే మరలా రేపు ప్రొద్దున్నే లేవాలి కదా. ఇలా 9 రోజులు అఖండంగా ఆ రోజుల్లో చేశాము. అనంతరం గుంతకల్లు, ఉరవకొండ నుండి 40 మంది దాకా మాస్టర్స్ వచ్చారు. నవరాత్రికి ముందే వచ్చిన వారు ఒక్కొక్కరు ఒక్కో పని చేసేవారు. పిరమిడ్ బూజు తొలపడం, గ్రిల్స్కి రంగులు వేయడం, గ్రంథాలయంలో పుస్తకాలు సర్దడం, తొడవడం చేసేవారు. దాంట్లో ఒక్క అబ్బాయి తొడవడానికి గుడ్డ లేకపోతే తన చొక్కా తీసి మరీ తుడిచాడు. అందరూ మనది అనే భావనతో ఉండేవారు. ఏ పనైనా ఇలా పంచుకొని చేసుకునేవాళ్ళం. 9 రోజుల అందరూ వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. మామూలుగా అందరం దుర్గాదేవిని ఆవాహన చేసి పూజలు చేస్తారు. కానీ మనం దుర్గాదేవి పౌనపుణ్యంతో ధ్యానం ద్వారా అనుసంధానం అవుతాము. మనం మంచి ఉద్దేశాలతో, మంచి కర్మలతో ఉంటే ఆ శక్తిని పొందుతాము. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ధ్యాన కేంద్రాలలో, పిరమిడ్లలో ఇలా పండుగ సందర్భంగా అఖండ ధ్యానాలు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పిఎస్ఎస్ఎంలో దసరాలు అంటే చేసుకునే ఒక వరవడిగా నిలిచిపోతోంది. దుర్గాదేవి శక్తితో మనం బాగా అనుసంధానించబడతాము. దీని ద్వారా ధ్యాన కేంద్రాలు, పిరమిడ్లు ఎంతో శక్తివంతం అవుతాయి. ఇలా మనం ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితులలో, ప్రత్యేక రోజులలో ఆయా శక్తులను ధ్యానం ద్వారా అనుసంధానం కావాలి. అప్పుడు యూ బికమ్ దాట్. దానిని ఇలా అఖండంగా లోతైన ధ్యానాలు చేయాలి. 9 ఒక విశిష్ట సంఖ్య. మనకు చక్రాలు 7, ఆ పైన ఇంకో 2 చక్రాలు వెరసి మొత్తం 9. ఈ సంఖ్యకు ఒక అంతరార్థం ఉంది. మన పెద్దవాళ్ళు మనకు చెప్పి ఉండకపోవచ్చు, ఈరోజు మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ అన్నింటికీ ఒక విశిష్టార్థం ఉంటుంది. నా చిన్నప్పుడు మా నానమ్మ 9 రోజులకు 9 రకాల వంటలు చేసేది. చివరి రోజు జమ్ము తీసుకొని వెళ్ళి మా చిన్న తాతగారైన సిరుగురు నరసింహ హనుమంతరావు గారికి ఇచ్చి కాళ్లకు దండం పెట్టేవాళ్ళం. ఆయన మా ఇంటికి వచ్చేవారు. ధ్యానం తెలియకముందు నవరాత్రులు అలా జరుపుకున్నాం. ధ్యానం తెలిసాక ఇలా అఖండ ధ్యానాలతో ఉత్సవం చేసుకుంటున్నాం. నేను రెండింటినీ ఆస్వాదించాను, ఆనందించాను. కానీ ఇప్పుడు పిరమిడ్లలో కేజీల క్రిస్టల్స్తో నింపేసి శక్తివంతం చేయాలని భావిస్తున్నారు. అలా కాదు, మచ్చుకు ఒక క్రిస్టల్ పెట్టి మనం బాగా ధ్యానం చేసి మన ధ్యాన శక్తితో ఆ పిరమిడ్ను శక్తివంతంగా తయారు చేయాలి. కేజీల లెక్కన క్రిస్టల్స్ కాదు, రోజుల లెక్కన ధ్యానం చేయాలి. మన ఆసక్తి ధ్యానంపై ఉండాలి. పిరమిడ్లు ఉన్నవి ధ్యానం కోసమే, కానీ మిగిలిన హంగుల కోసం కాదు. ప్రాణప్రతిష్ఠ మనం ధ్యానంతో చేస్తాము, కానీ క్రిస్టల్స్తో కాదు కదా. డబ్బులు దుబారా చేయవద్దు. క్రిస్టల్స్ లేకపోతే పిరమిడ్లు శక్తివంతంగా ఉండవేమోననే అపోహలో పడవద్దు. శక్తి మన దగ్గర ఉంది, క్రిస్టల్స్లో లేదు. శక్తిని మనమే అందరికీ ఇవ్వాలి. శక్తి కోసం వేరొక దానిపైన ఆధారపడవలసిన పని లేదు. మనకు మనమే శక్తిని ధ్యానం ద్వారా ఉత్పన్నం చేసుకోగలం, సృష్టించుకోగలం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు PMC USA మల్టీలింగ్వల్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.